ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొందరి కవంద హస్తాల్లో నలుగుతున్న వేళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని వాడుకుంటున్న వేళ తెలంగాణ మలిదశ పోరాటంలో పెను కదలిక, ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక మలుపు, ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించేలా గర్జించిందొక స్వరం. ప్రత్యేక తెలంగాణ కావాలని నినదించిన ఆ గొంతుక, ప్రజల ఆకాంక్షలను ఎల్లెడలా చాటిన ఆ సమున్నత నేత, జనం మెచ్చిన నాయకుడిగా ఎదిగిన ఓ సామాన్యుడు, ఆఫీస్ బాయ్ నుంచి కేంద్ర కేబినెట్ వరకు ఎదిగిన అనితర సాధ్యుడు మన గంగాపురం కిషన్ రెడ్డి. गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि ఎన్నో ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన సాహసి, రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు, జనంలో చైతన్యాన్ని రగిలించిన మహానాయకుడు. తెలంగాణ పోరు యాత్ర చేపట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసింది. పోరు యాత్రతో ప్రజలకు చేరువైండు, స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరేలా కదం తొక్కిండు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను జాతీయ స్థాయి నేతలందరికీ పరిచయం చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం నిజమైన ప్రజా పోరాటం చేసిన మేరునగ ధీరుడు. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, స్థానిక నాయకుల నుంచి జాతీయ నేతల వరకు కదిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించేలా బీజేపీ ఎంపీలకు మార్గదర్శనం చేసిన నేత, అప్పటి విపక్ష నేత సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ ఆవశ్యకతను వివరించి సొంత పార్టీ నుంచి పూర్తి మద్దతు అందించారు. ప్రాంతాల వారీగా వాదనలు వినిపించని ఏకైక జాతీయ పార్టీ బీజేపీ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, బీజేపీలో కీలక నేతగా ఎదిగిన, ఒదిగి ఉన్న కిషన్ రెడ్డి గారిని విమర్శించటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే. తెలంగాణ రాష్ట్ర సాధనలో కిషన్ రెడ్డి గారి పాత్రను ప్రశ్నించడం అంటే కన్న తల్లిని దూషించినంత పాపం మూటగట్టుకున్నట్లే. ఇది తెలంగాణ పోరాటంలో కిషన్ రెడ్డి గారి చిరునామా.